వారి మనస్సాక్షి వారితో మాట్లాడట్లేదు. ఇది దేవుడే నీ హృదయాన్ని తడుతున్నాడని గ్రహించు. ఇది ఒక మనిషి స్వరంగా ఆలకించుకో. ఇట్ ఈస్ ద వెరీ వాయిస్ ఆఫ్ ద లార్డ్. కొంతమందిలో మనస్సాక్షి వారితో మాట్లాడట్లేదు. ఒకప్పుడు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎంత దుర్భాషలాడినా, ఎంత చెడు వ్యసనాలకి లోబడిపోయినా అలాంటి వారి జీవితాల్లో చలనం లేదు. మనస్సాక్షి వారిని గద్దించట్లేదు. దీనికి కారణం ఏంటో తెలుసునా? దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టేశాడు. నువ్వు అలా ఉన్నావు, కనిపిస్తున్నావు. దేవుడు నిన్ను ఎప్పుడో వదిలేశాడు. నీ జీవితంలో తప్పు జరిగినా శిక్ష రావట్లేదు. తప్పు చేశాను, దేవుని శిక్ష నా మీదకి వచ్చేస్తుంది అని భయపడుతున్నావా? నీకు రాదు శిక్ష. ఒకటే శిక్ష నీకు. అంతవరకు హాయిగా బ్రతుకుతావు, దర్జాగా బ్రతుకుతావు. మనస్సాక్షి నీతో మాట్లాడట్లేదు. కారణం, ఎప్పుడో దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. దేవుని లిస్టులో నుండి నువ్వు పోయావేమో, దేవుని పట్టికలో నుండి నీ పేరు మాసిపోయిందేమో. దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు. మనస్సాక్షి ద్వారా మాట్లాడడం మానేశాడు. సేవకుల ద్వారా మాట్లాడడం మానేశాడు. కళల ద్వారా మాట్లాడడం మానేశాడు. ఊరీము తుమ్మీము ద్వారా మాట్లాడడం మానేశాడు. దేవుని స్వరం వినాలని కన్నీళ్లు కారుస్తున్నాడు సౌలు. ఒక్కసారి మాట్లాడు ప్రభువా, నాకు ఇప్పుడు అవసరమయ్యా, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్క మాట ప్రభువా అని ఏడ్చాడు సౌలు. బట్టలు చింపుకుంటున్నాడు. ఒక్కసారి మాట్లాడు ప్రభువా అని విలపిస్తున్నాడు. నో వాయిస్. దేవుడు మాట్లాడట్లేదు. సమూయేలు పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, యెహోవాయే నిన్ను ఎడబాపగా నేను మాత్రం ఏం చేస్తాను? దేవుడే నిన్ను విడిచిపెట్టేస్తే ఎంతమంది సేవకులు వచ్చినా ఏం చేయగలుగుతారు? వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులైనా సరే ఏం చేయగలుగుతారు? పరిస్థితిని మార్చగలరా? పరిస్థితిని మార్చేది దైవ సేవకుడు కాదు, నీవు. నీ పరిస్థితిని నువ్వు గుర్తించాలి. అసలు నువ్వేమిటో నువ్వు గుర్తించాలి. అసలు ఏం చేస్తున్నావు ఈ లోకంలో గ్రహించు. ప్రభు నిన్ను ఎందుకు రక్షించాడు? ప్రభు నీ వరకు ప్రాణం పెట్టడానికి ఆయనకున్న సంకల్పం ఏమిటి? కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి? మనస్సాక్షి లేదా? మనస్సాక్షి చచ్చిపోయిందా? ఇప్పటికైనా ప్రభు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఎవ్వరిని కాదనలేదు. దయగలిగిన వాడు. ఆయన కాళ్ళు పట్టుకో. నీ జీవితంలో పొరపాట్లు జరుగుతున్నప్పుడు నీకు శిక్ష రావట్లేదా? అది నీ జీవితంలో నీ మనస్సాక్షికి కష్టం అనిపించట్లేదా? నువ్వు గ్రహించు. సంగమా, సహోదరి, దేవుడు నీకు చాలా దూరంగా ఉన్నాడని గ్రహించు. ఈ రోజున వెంటనే పశ్చాత్తాపంతో రా ప్రభు దగ్గరికి. నా మనస్సాక్షి నాతో మాట్లాడట్లేదే, ఎంత పొరపాటు చేసినా నాకు గద్దింపు రావట్లేదే, నా మనస్సాక్షి నాతో మాట్లాడట్లేదు అని ఇప్పటికైనా నీ పరిస్థితిని గ్రహించి ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే చచ్చిపోయిన నీ మనస్సాక్షిని ఆయన మరలా బ్రతికిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తెగించి తీర్మానానికి రా. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక తీర్పు మాదిరిగా నీ జీవితంలో ప్రభు ఈరోజు ప్రకటిస్తూ ఉండగా మనస్సాక్షిని సరిచేసుకో. చిన్న దోషం ఏర్పడిందా? రా ప్రభు సముఖంలోకి రా. ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ఇస్సోపుతో నా పాపాలు కడుగు ప్రభువా అని అడుగు. ఆయనతో నీకున్న సంబంధం కాపాడుకో. ఆ దోషం, ఆ పాపం దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడగా నిలబడక మునిపే, అది పెద్ద ప్రాకారంగా కట్టబడక మునిపే, అది చిన్నగా వేరుగా ఉన్నప్పుడే దానిని తుడిచేయి. దేవునితో నీకున్న సంబంధాన్ని సరిచేసుకో.